తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కొందరు నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరు కాలేదు. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి కిలాకి భేటీకి కొందరు రాకపోవడం పెద్ద చర్చగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. దీనికి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జీసీబీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. దీంట్లో చాలా అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే అందరికి కూడా 3-4 రోజుల ముందు నుంచి అందరికి ఇన్విటేషన్ పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందరికి కూడా ఆఫీస్ ఇన్ఛార్జీల నుంచి అందరికి కాల్స్ వెళ్ళాయి. అయితే నిన్న దాదాపు 400 నుంచి 450 మంది దాకా కేసీఆర్ కీలక సమావేశానికి హాజరయ్యారు. కానీ కొంతమంది మాత్రం రాకపోవడం పట్ల కొంత చర్చ అయితే జరిగింది. దీంట్లో ప్రధాన కారణం ఎవరు కూడా వేరే ఉద్దేశంతో రాలేదు అనేటువంటి విషయం అయితే పార్టీ వర్గాలకు చెప్పాయి. అంటే ఈ మధ్యలో పార్టీ మారినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా మారిన నేపథ్యంలో ఇట్లా సడన్ గా కేసీఆర్ వస్తున్న సందర్భంలో కూడా ఎందుకు డుమ్మ కొట్టారనే చర్చ అయితే కింది స్థాయి లీడర్లో చర్చ జరిగింది. కానీ వాస్తవానికి వాళ్ళందరూ కూడా ఆఫీసు వాళ్ళకు, కొంత ముఖ్య లీడర్లకు, కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఇంటిమేషన్ ఇచ్చే వాళ్ళు వేరే కార్యక్రమాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యేల విషయానికి వస్తే మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. అదే సమయంలో మల్లారెడ్డి కానీ, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కూడా డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎంపీలు వదిరాజు రవిచంద్ర, అదేవిధంగా దామోదరరావు, రాజ్యసభ సభ్యులు కూడా, వీళ్ళందరూ కూడా అత్యధిక మంది కుంభమేళకు, ప్రయాగరాజ్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కేటీఆర్ కు ముందస్తుగా చెప్పి 3-4 రోజులు అందుబాటులో ఉన్న ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం, ముందే ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలోనే రాలేకపోతున్నాం అనే విషయం చెప్పారు. దాంతో కేటీఆర్ కానీ ఆఫీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు రాకుండా అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా రాకపోవడం పట్ల కొంత అసంతృప్తి రేపుతుంది. కింది స్థాయి లీడర్లు కొంతమంది రాలేదు. ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ముందస్తుగానే చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా నిన్న కార్యక్రమానికి ఎవరైతే ఈ 5-6 మంది ఇంపార్టెంట్ లీడర్ రాకపోవడం పట్ల ముందే ప్రోగ్రామ్ కు ఫిక్స్ అయి ఉన్న నేపథ్యంలో రాలేకపోయారని పార్టీ వర్గాలు చెప్తుంది. ఇంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నేను ఇంటిమేట్ చేశామని చెప్పినప్పటికీ కూడా పార్టీ కేడర్లోకి మాత్రం కొంత తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది కదా. మరోవైపు అటు అధికార కాంగ్రెస్ కూడా త్వరలో మరికొంతమంది కూడా రాబోతున్నారు. బీఆర్ఎస్ఎల్పీ ఖచ్చితంగా విలీనమవుతుందని ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత ఆత్మస్థైర్యం దెబ్బతీసే అంశం కాదంటారా? ఖచ్చితంగా శివ, ఎందుకంటే నిన్న కేసీఆర్ కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది. మనలో కొంతమంది కాంట్రవర్సీ మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేదంటే పార్టీలో అధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా దీని వల్ల గ్లోబల్ ప్రచారం వల్లనే కొంతమంది పార్టీ వీక్ గా అయిందైనటువంటి ప్రచారం చేయడం వల్లే కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదని కేసీఆర్ చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. అయితే ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమానికి రారో అది ఖచ్చితంగా పార్టీ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. అది చెడుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి మీటింగ్లకు చెప్పిన వాళ్ళందరూ రావాల్సిందే అనేటువంటి హుకుం కూడా గతంలో జారీ చేయడం అనేది, గతంలో 6 నెలల క్రితం కూడా ఇట్లనే కీలకమైనటువంటి సమావేశం కేసీఆర్ నిర్వహించారు. అప్పుడు కూడా కొద్దిమంది వివిధ కారణాల రాలేదు. అప్పుడు కూడా పార్టీ అధిష్టానానికి క్లాస్ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ విస్తృత సమావేశం చాలా కీలకమైనటువంటి పార్టీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో రజతోత్సవాలు జరుపుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు 4-5 రోజుల ముందు ఫిక్స్ అయినప్పటికీ డేటు ఎందుకు రాలేకపోయారు అనే దాని మీద విషయాలు అయితే మనతో ముందు చెప్పినటువంటి 4-5 ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా 2 ఎంపీలు కావచ్చు రాకపోవడం అనేది ప్యూర్లీ పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం ముందుగానే చెప్పి వెళ్లారు అన్నటువంటి సంకేతాలు అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోదని కూడా ఇప్పటి పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.